ఇలా నామ నక్షత్రాన్ని కానీ జన్మ నక్షత్రాన్ని కానీ ఆధారంగా చేసుకుని మనము ఏ వృక్షాన్ని మనము పూజిస్తూ ఉన్నట్లయితే మనకి బాగా కలిసి వస్తుంది, మంచిగా అదృష్టం వెన్నాడుతూ ఉంటుంది, అలాగే రోగ బాధలు తగ్గిపోతాయి, ఆర్థిక బాధలు తగ్గిపోతాయి, ముఖ్యంగా ఈతి బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. చెప్పాలంటే మనిషి సంతోషంగా ఉండడానికి కూడా మనకి ఏ వృక్షాన్ని పెంచితే ఏ నక్షత్రం వారు అనేది మనకి చాలా ప్రస్ఫుటంగా జ్యోతిష శాస్త్రం తెలియజేసింది. అందులో మనము ఈవేళ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి వృక్షాలు ఏవి అనేవి చెప్పుకుందాం. ఎవరి జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రము ఏది అవుతుందో దానికి సంబంధించిన వృక్షాన్ని పెంచడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి, మనిషి ప్రశాంతంగా జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ